హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మమ్ముబాయ్. మీరు చూస్తున్నారు మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ కోర్స్ గురించి. సో టుడే టాపిక్ వచ్చి ఎంఎస్ ఎక్సెల్‌లో మనం ఏ విధంగా డేటాని ఎంటర్ చేయాలి వీటి గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రీవియస్ పార్ట్‌లో అయితే మీకు ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో వచ్చి ఎంఎస్ ఎక్సెల్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా మనం ఎంఎస్ ఎక్సెల్‌లో డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఎడిట్ చేయాలి, అదేవిధంగా ఇన్సర్ట్ కాలమ్స్, రోస్‌ని ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి, డిలీట్ కాలమ్స్, రోస్ అండ్ సెల్స్, అదేవిధంగా డిలీట్ వర్క్షీట్‌ని ఏ విధంగా మనం వర్క్షీట్‌ని డిలీట్ చేస్తాము, సేవ్ అంటే ఏంటి, అదేవిధంగా న్యూ ఆప్షన్‌ని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాం, అదేవిధంగా డేటా సెలక్షన్ అంటే ఏ విధంగా మనం సెలక్షన్ చేసుకుంటాం, అదేవిధంగా కట్ అంటే ఏంటి, కాపీ అంటే ఏంటి, అండు రీడ్‌ని ఏ విధంగా మనం మోడిఫై చేస్తాము, వీటి గురించి అయితే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా మన ఎంఎస్ ఎక్సెల్ చూసే ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఈ సెకండ్ పార్ట్ నుంచి మీకు అయితే లెసన్స్ వరుసగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేయండి. సో టుడే మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. సో గైస్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డిస్ప్లే మీద ఇది ఎంఎస్ ఎక్సెల్ షీట్ అనమాట. ఇక్కడ మనం ఏదో ఒక కాలమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక కాలమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నానో ఇక్కడైతే మనం సీరియల్ నెంబరు, అదేవిధంగా శాలరీ, అదేవిధంగా మనకి ట్యాక్స్ అమౌంట్, వీటి గురించి అయితే మనం ఎంటర్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏ విధంగా చేస్తాం మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. ఇక్కడ ముందుకైతే మనం సెల్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ వచ్చి ఫస్ట్ పాయింట్ వచ్చి సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను. జూమ్ అంటే తెలుసు కదా మీకు, కింద ఆప్షన్లోకి వస్తే రైట్ సైడ్ మనం జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఎంఎస్ ఆఫీస్లో చెప్పాను మీకు. ఇప్పుడైతే జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చి సీరియల్ నెంబర్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చి నేము అంటే సీరియల్ నేము, ఎంప్లాయీ నేము, అదేవిధంగా శాలరీ. ఫోర్త్ పాయింట్ వచ్చి ట్యాక్స్. ఫిఫ్త్ పాయింట్ వచ్చి ట్యాక్స్ అమౌంట్. అదేవిధంగా మనం ట్యాక్స్ అమౌంట్ అన్న వేసుకోవచ్చు, అదేవిధంగా అమౌంట్ అన్న వేసుకోవచ్చు. నేనైతే ట్యాక్స్ అమౌంట్ వేసి మళ్ళీ అమౌంట్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ట్యాక్స్ అయితే నేను ఎడిట్ చేస్తాను మళ్ళీ, ఎందుకంటే మనకు లైన్ సరిపోలేదు. దాన్ని ఏ విధంగా మాడిఫై చేయాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబరు, నేము, శాలరీ, ట్యాక్స్, అమౌంట్ వేసాం. అదేవిధంగా ఇక్కడ మనం సీరియల్ నెంబర్ వేయాలన్నమాట. ఇప్పుడైతే సీరియల్ నెంబర్ ఏ విధంగా మనం ఇన్సర్ట్ చేస్తాం చూడండి. ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండి, మనం సీరియల్ నెంబర్ కింద ఇక్కడ ఈ కాలం ఉంది కదా, ఇక్కడ ఒక రోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 1 ఇచ్చాను, సీరియల్ నెంబర్ 1 ఇచ్చాను. కింద బాక్స్ వచ్చి సీరియల్ నెంబర్ 2 ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 ఇచ్చాను. ఇలాగ మనం 1, 2, 3 ఇలా వేసుకుంటా వెళ్తే మనకి టైం ఎక్కువ అయిపోతుంది. అదేవిధంగా మనం షార్ట్కట్లో ఏ విధంగా చేసుకుంటాం అంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ బాక్స్, అదేవిధంగా సెకండ్ సెల్స్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మౌస్ పాడ్ని ఈ విధంగా తీసుకొచ్చి కిందకి డ్రాగ్ చేయాలన్నమాట. ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనకి చూడండి నెంబర్స్ ఆటోమేటిక్గా అవే అయితే మనకి ఇన్పుట్ అవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా మౌస్ని సెలెక్షన్ చేసి డ్రాగ్ చేస్తూ ఉంటే మనకి నెంబర్లు ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి అక్కడ ఎంటర్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా వస్తున్నాయి. మనకి ఎంతవరకు నెంబరింగ్ కావాలో అంతవరకు మనం ట్రాక్ చేసుకోవచ్చు మౌస్తో. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ సెకండ్ బాక్స్లో మీకు 1 అని ఎంటర్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం సెలెక్షన్ చేసుకుని కిందకి మౌస్తో డ్రాగ్ చేస్తే మనకి అక్కడ 1, 2, 3 అని రావు, 1 అని వస్తుంది. చూసారా, ఇక్కడ 1 అని వస్తుంది. ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ 2 ఇచ్చాను. ఎందుకంటే మనం మౌస్ సెలెక్షన్ డ్రాగ్ చేసేటప్పుడు 1, 2 ఇవ్వాలి. 1, 2 ఇచ్చాక తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని మౌస్ పాయింట్తో సెలెక్షన్ చేసి డ్రాగ్ చేస్తే ఈ విధంగా మనకి నెంబరింగ్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ దాన్ని కింద జరుపుతాను చూడండి, ఒకసారి కింద జరిపి మళ్ళీ ఇస్తాను మీకు. ఇవి రెండు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మళ్ళీ డ్రాగ్ చేసి చూడండి, ఇక్కడ 1, 2, 3 అని వచ్చింది. చూసారా, ఈ విధంగా అయితే వచ్చేది అనమాట. అదేవిధంగా మీకు 1 మెథడ్ ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ 1 ఇచ్చారు కదా, 1 ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లోకి వెళ్ళి కంట్రోల్ ఉంటుందా అంటే మనం ఇక్కడైతే 1, 2 ఇచ్చి మనం సెలెక్షన్ చేసుకుని కింద డ్రాగ్ చేస్తే మనకి ఈ విధంగా నెంబర్లు ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. అదేవిధంగా మనం 1 ఇస్తే మాత్రం మనకి 1, 2, 3 అని రావు, 1 అని వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 1 ఇచ్చేటప్పుడు దాని కీబోర్డ్లోకి వెళ్ళి కంట్రోల్ బటన్ ఉంది మీకు, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మౌస్ని కిందకి డ్రాగ్ చేస్తే ఈ విధంగా ఇక్కడ చూడండి, మనం 1 ఇచ్చినా ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా వస్తాయన్నమాట వరుసగా. సో ఈ విధంగా అయితే మనం నెంబర్ని ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా మనం సండే, మండే, జనవరి, ఫిబ్రవరి ఇవి కూడా మనం ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు డేటాని. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సెకండ్ బాక్స్ వచ్చి సండే అని ఇస్తున్నాను. సండే అని ఇచ్చి కంట్రోల్ పెట్టుకొని మౌస్ కిందకి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి చూడండి, ఈ విధంగా సండే, మండే ఈ విధంగా వచ్చాయి కదా, ఈ విధంగా అయితే మన వారాలు వస్తుంటాయి నేము. అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి దాన్ని కూడా మనం ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు షార్ట్కట్లో. ఇక్కడ చూడండి, జనవరి అని ఇచ్చాను. అదేవిధంగా దీంతో కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని మౌస్ పాయింట్ కిందకి డ్రాగ్ చేస్తూ ఉంటే సెలెక్ట్ చేసి ఈ విధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ విధంగా అయితే మనకు వస్తాయన్నమాట. సో
ఈ విధంగా అయితే మనం నెంబరింగ్‌ని ఎంటర్ చేసుకోవచ్చు షార్ట్‌కట్‌గా. సో, అదేవిధంగా మనకు వద్దనుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లోకెళ్ళి డిలీట్ ఆప్షన్‌ని ప్రెస్ చేస్తే మనకి ఈ డేటా మొత్తం డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో, వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా! సో, మీరు సిస్టమ్ ముందుకెళ్ళి చేస్తేనే మీకు ఇవి అర్థమవుతాయి. అదేవిధంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ మిస్ కాబాకండి. సో, ఎందుకంటే ఇది ఎంఎస్ ఎక్సెల్ సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడి నుంచి లెసన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి నేర్చుకుంటే మీరు పూర్తిగా ఎంఎస్ ఎక్సెల్‌ని అయితే పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతారు. సో, చూసారు కదా! ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మీకు ఎడిటింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేమ్ వచ్చి మమ్ము ఇచ్చాను ఫస్ట్‌లో. సెకండ్ వచ్చి జగ్గు అని ఇచ్చాను. థర్డ్ పాయింట్ వచ్చి మధు అని ఇస్తున్నాను. ఫోర్త్ పాయింట్ వచ్చి అజయ్ అని ఇస్తున్నాను. అంటే ఇక్కడ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలన్నమాట. ఇక్కడ మమ్ము వల్ల పక్కన బాయ్ అని నేను ఎడిట్ చేయాలనుకున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి పైన ఎక్కడైనా మౌస్ పాయింట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా పైన ఇక్కడ ఫార్ములా బార్ వల్ల ఆ ఫార్ములా బార్‌లో మౌస్ పాయింట్ పెట్టి అక్కడ కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు నేమ్‌ని. ఫార్ములా బార్‌లో చూడండి అక్కడ మౌస్ పాయింట్ పెట్టి బాయ్ అని ఇస్తున్నా. అక్కడ బాయ్ అని ఇస్తే కింద చూడండి ఇక్కడ మమ్ము కూడా బాయ్ అని వచ్చింది. అదేవిధంగా కింద జగ్గు వల్ల ఆ జగ్గుని ఎడిట్ చేసి రావు అని పెడతాను చూడండి. ఇప్పుడు జగ్గు ఉంది. దాన్ని కీబోర్డ్‌కెళ్ళి బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తాను. బ్యాక్ స్పేస్ ఇచ్చి ఈ విధంగా రావు అని టైప్ చేసుకుంటే ఈ విధంగా ఎడిటింగ్ అయింది రావు అని నేము. అదేవిధంగా ఇక్కడ మధు బాయ్ అని ఇస్తాను. మధులో పక్కన మౌస్ పాయింట్ పెట్టేసి అక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను చూడండి ఎడిట్ చేసి మధు బాయ్ అని ఇస్తున్నాను. ఈ విధంగా అయితే మనం డేటాని ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సెకండ్ మెథడు ఎంఎస్ ఎక్సెల్‌లో. సో, వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! ప్రతి ఒక్కరు మీకు అర్థం కాకపోతే కింద నాకు కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. సో, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్లు అనమాట ఇవి ఎంఎస్ ఎక్సెల్. ఎందుకంటే ఫస్ట్ లెసనే అనమాట ఇది. ఫస్ట్ పాయింట్ వచ్చి బేసిక్ గురించి చెప్పాను. ఇప్పుడైతే మీకు డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలో అది చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం నేమ్‌ని ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లైన్ మనకు సరిపోలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బీ పైన అక్కడ మౌస్ పాయింట్ కాడ పెట్టేసి ఇక్కడ ప్లస్ వస్తలే మీకు సింబల్ ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్‌కి జరిపితే ఈ విధంగా అయితే మనకి గీత అయితే జరుగుతుందనమాట. సో, అదేవిధంగా ఇప్పుడు సాలరీస్ వల్ల దాన్ని కూడా మనం ఈ విధంగా మోడిఫై చేద్దాం. అంటే కాలమ్ సైజ్ మనకి విడ్త్ సరిపోవటం లేదు. కాబట్టి దాన్ని మనం అటుకి జరుపుతున్నాం అనమాట లెఫ్ట్ సైడ్‌కి. సో, ఇప్పుడు చూడండి శాలరీ పైకి వెళ్ళాలన్నమాట. ఆ సి అని కనిపిస్తుందా? ఆ సి అని కాడ వెళ్ళి పైన మౌస్ పాయింట్ ఆ కాలమ్ కాడ పెట్టేసి అప్పుడు మనకు ప్లస్ గుర్తు వస్తుంది. ఈ విధంగా మనం లెఫ్ట్‌కి జరిపితే ఈ విధంగా జరుగుతుందన్నమాట లెఫ్ట్‌కి రైట్‌కి. ఈ విధంగా మనం సైజ్ విడ్త్‌ని అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో, వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! సో, ఇది సెకండ్ మెథడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి రోని కూడా ఈ విధంగా జరుపుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ శాలరీ చూడండి 10,000. అదేవిధంగా సెకండ్‌లో వచ్చి 20,000. థర్డ్ వచ్చి 30,000. ఫోర్త్ పాయింట్ వచ్చి 40,000. ఈ విధంగా శాలరీ కూడా డేటా కూడా ఎంటర్ చేశాను. సో, ఇప్పుడు ట్యాక్స్ చూడండి. సో, ఇక్కడైతే 12% ఇచ్చాను. అదేవిధంగా 14% ఇచ్చాను సెకండ్ వచ్చి. థర్డ్ వచ్చి ఇక్కడ మనకి డాలర్ సింబల్ అయితే ఎంటర్ అవుతుంది. ఇప్పుడు 14% ఇచ్చాను థర్డ్ కూడా. ఫోర్త్ పాయింట్ వచ్చి 46% ఇస్తున్నాను. సో, ఈ విధంగా అయితే పర్సెంటేజ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఇక్కడ శాలరీ నేముల మధ్యలో నేను ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక కాలమ్‌ని. దాన్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామో మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా సింపుల్‌గా చేయొచ్చనమాట. దాన్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామంటే ఇక్కడ హోమ్ ఆప్షన్‌ల పైన ఈ హోమ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి సెల్స్ అనే గ్రూప్ ఉంది మీకు లెఫ్ట్ సైడు. ఇక్కడ చూసారా సెల్స్ అనే గ్రూప్ ఉన్న దీనిపైన ఇన్సర్ట్ అని ఉంది చూడండి. ఆ ఇన్సర్ట్‌ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ సెల్స్, ఇంట్రెస్ట్ రోల్స్ అదేవిధంగా ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ ఈ విధంగా వస్తాయన్నమాట. ముందుగా మళ్ళీ మనం ఇన్సర్ట్‌లోకి వెళ్దాం. వీటిని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ముందుగా మనకి ఎక్కడైతే ఆ కాలమ్ కావాలనుకుంటున్నామో, రో కావాలనుకుంటున్నామో అక్కడైతే మౌస్ పాయింట్ మనం పెట్టాలన్నమాట. దానికి లెఫ్ట్ సైడు. ఇక్కడ చూడండి సి కాడ పెట్టాను 10,000 కాడ. అంటే నాకు ఏబీకి మధ్యలో రావాలన్నమాట ఎంప్లాయీ కోడ్. కాబట్టి నేనేం చేశాను అక్కడ 10,000 ఉన్న కాడ శాలరీ కాడ సి అని ఉంది. ఆ 10,000 కాడ నేను మౌస్ పాయింట్ పెట్టేసాను. దాన్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మౌస్ పాయింట్ పెట్టాను మనం. దాన్ని పెట్టుకొని ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనం కాలమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. కాలమ్‌ని సెలెక్ట్ చేసుకోగానే చూడండి ఇక్కడ ఇన్సర్ట్ కాలమ్‌ని కొట్టగానే మనకి ఈ విధంగా అయితే ఒక కాలమ్ వచ్చింది. ఇక్కడ ఎంప్లాయీ కోడ్ ఇస్తున్నాను. సో, ఈ విధంగా అయితే మనం కాలమ్‌ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ చేయొచ్చు దాని పక్కనే.
ఇక్కడ మనం ఎంప్లాయీ కోడ్ వచ్చి ఎంప్లాయీ కోడ్ 1, ఎంప్లాయీ కోడ్ 2 ఈ విధంగా అయితే మనం ఎంప్లాయీ కోడ్ ఇచ్చేయాలి. అంటే ఈ డేటా సమ్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే మీ కంపెనీలో మీ డేటా ఏ విధంగా ఉంటే మీరు ఆ విధంగా చేసుకోవచ్చనమాట. అంటే మీకు ఇప్పుడు డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలి, అదే విధంగా ఎడిటింగ్ ఏ చేయాలి, రోస్‌ని, కాలమ్స్‌ని ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి వాటి గురించి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనం ఒక కాలమ్‌ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయండి మళ్ళీ చెప్తాను. మీకు ఏందంటే కామెంట్‌లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం కాలమ్‌ని అయితే క్రియేట్ చేసాము. అదే విధంగా మనం రోని కూడా క్రియేట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనకి ఎంప్లాయీ కోడ్ అయితే కాలమ్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసామనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి దీనిపైన ఒక రో కావాలి. దాని మీద నేను సెలెక్షన్ చేసుకుంటాను ఎంప్లాయీ కోడ్ కాడ. సెలెక్షన్ చేసుకొని మళ్ళీ హోమ్ ఆప్షన్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ సెల్ గ్రూప్‌లోకి వెళ్ళి ఇన్సర్ట్ అనే ఆప్షన్ వల్ల ఇన్సర్ట్‌లోని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి కొత్త రో వచ్చిందనమాట. దానిపైన మనకి ఒక రో కావాలి కాబట్టి పైన మనం ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని మనం ఇన్సర్ట్ రోని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే రో క్రియేట్ కావడం జరిగింది. సో వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా! సో ఈ విధంగా అయితే కాలమ్‌ని, రోని మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట మళ్ళీ. సో అదే విధంగా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనం దీన్ని సెలెక్షన్ చేసుకున్నాం కదా! దీన్ని మనం డిలీట్ కూడా చేసుకోవచ్చనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి ఇన్సర్ట్ సెల్స్ అని వల్ల ఇన్సర్ట్ సెల్స్‌ని మనం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇన్సర్ట్ సెల్స్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మీకు దీన్ని జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి లెఫ్ట్ డౌన్ అని వచ్చింది మీకు. షిఫ్ట్ సెల్స్ రైట్, అదేవిధంగా షిఫ్ట్ సెల్స్ డౌన్ అని వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ మీరు క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎంప్లాయీ కోడ్ 1 అనేది లెఫ్ట్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా మళ్ళీ మనం అండు చేస్తున్నాం. అండు చేసాక మళ్ళీ చూడండి మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ సెల్లోకి వెళ్ళి డౌన్‌ని క్లిక్ చేస్తా ఇప్పుడు చూడు. ఇప్పుడు డౌన్‌ని క్లిక్ చేస్తే ఇది చూడండి కిందకి వచ్చేసిద్ది అనమాట. ఎంప్లాయీ కోడ్ 1 ఎంప్లాయీ కోడ్ కిందకి వచ్చేసింది. అక్కడైతే అది డిలీట్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అండు చేస్తాను. ఈ విధంగా అయితే మనం సెల్‌ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం సెల్స్‌ని కూడా డిలీట్ కూడా చేయొచ్చు. దాన్ని ఏ విధంగా చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను సెల్ గ్రూప్‌లోకి వెళ్ళి డిలీట్ ఆప్షన్‌కి వెళ్ళాను. ఇక్కడ చూడండి మళ్ళీ డిలీట్ సెల్స్, డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్ ఈ విధంగా వస్తుందన్నమాట. డిలీట్ వర్క్షీట్. ఇప్పుడు మనం కాలమ్ వద్దు కాబట్టి ఇక్కడ డిలీట్ కాలమ్‌ని క్లిక్ చేసాము. దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఎంప్లాయీ కోడ్ అనేది మనకి డిలీట్ కావడం జరిగింది. సో వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనకి ఎంప్లాయీ కోడ్ అయితే డిలీట్ అయింది. అదేవిధంగా ఈ రో కూడా వద్దనుకుంటున్నాను. పైన రోని కూడా డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మౌస్ పాయింట్ అక్కడ పెట్టేసి మళ్ళీ సేమ్ అదేవిధంగా హోమ్ ఆప్షన్‌లోకి వెళ్ళి సెల్స్ గ్రూప్‌లో ఇందాక ఏ విధంగా చేసామో అదే విధంగా ఇప్పుడు హోమ్ ఆప్షన్‌లోకి వెళ్ళి సెల్ గ్రూప్‌లోకి వెళ్ళి డిలీట్ అనే ఆప్షన్‌లో డిలీట్‌కి వెళ్ళి డిలీట్ రోని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఆ రో కూడా డిలీట్ కావడం జరుగుతుంది. సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి డిలీట్ సెల్స్ చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ. డిలీట్ సెల్స్‌ని క్లిక్ చేస్తే మన ఇందాక ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు డిలీట్ కొట్టారనుకోండి ఇది ఈ 10,000 పోయి ఈ 12% అది లెఫ్ట్‌లోకి వస్తుందన్నమాట. సాలరీ కార్డ్‌కి వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ లెఫ్ట్ కొడితే అటుపక్క ట్యాక్స్ కార్డ్ ఉన్న 12% ఇటుకు వచ్చింది. మళ్ళీ అండు చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మౌస్ పాయింట్ అక్కడ పెట్టేసి మళ్ళీ డౌన్ క్లిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు డౌన్ క్లిక్ చేస్తే మనకి 20,000 పైకి వచ్చింది అనమాట. ఆ 10,000 డిలీట్ అయిపోయింది. చూసారా 20,000 పైకి వచ్చింది. ఆ 10,000 అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అండు చేస్తున్నాను. మళ్ళీ 10,000 వచ్చేసింది చూసారా. సో ఈ విధంగా అయితే మనం డేటాని డిలీట్ చేసుకోవచ్చు. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! అదేవిధంగా ఇప్పుడు షీట్ 3లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి ఎంప్టీ బాక్స్ కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ సెల్స్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు షీట్ డిలీట్ వల్ల ఇక్కడ షీట్ డిలీట్ అంటే ఈ షీట్ని మీరు డిలీట్ చేసారండి ఈ షీట్ మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది. సో వ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేసుకున్నారు. ఈ షీట్ మనకు వద్దు అనుకుంటే దీన్ని షీట్ డిలీట్ అని కింద ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ షీట్ మొత్తం డిలీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆ షీట్లో డేటా కానీ ఉంటే మీకు అది డిలీట్ కాదు. డిలీట్ కాకుండా మీకు ఒక క్యాప్షన్ అయితే రావడం జరుగుతుంది డిస్ప్లే మీద. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్దాం ఒకసారి. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోదాం. షీట్ 2లోకి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు షీట్ 2 మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఇప్పుడు షీట్ 2కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇది షీట్ 1. ఇప్పుడు మళ్ళీ షీట్ 2కి వెళ్దాం. ఇప్పుడు షీట్ 2కి వెళ్దాం. ఇప్పుడు ఈ షీట్ 2కి వెళ్ళి మనం డిలీట్ కొడితే ఇక్కడ చూడండి మనకి డిలీట్ కావడం లేదు. మనకు ఒక క్యాప్షన్ చూపిస్తుంది. ఈ డేటా మొత్తం మనం డిలీట్ చేసి డేటా మొత్తం మనకి డిలీట్ కావడం జరుగుతుందని చూపిస్తుంది. కాబట్టి మనకి డిలీట్ వద్దు కాబట్టి క్యాన్సిల్ కొడతాం మనం. సో వ్యూవర్స్ ఇక్కడ చూడండి నేను ఈ డేటా మొత్తం మనకి డిలీట్ కావడం జరుగుతుంది కాబట్టి నేను క్యాన్సిల్ కొడుతున్నాను. క్యాన్సిల్ కొడితే ఆ డేటా డిలీట్ కాదు. సో వ్యూవర్స్ మీకు అర్థమైంది కదా!
సో ఈ విధంగా అయితే మనం డేటాని సెలెక్షన్ చేసుకొని ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొన్ని బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను డేటా సెలెక్షను. సో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను కొన్ని బాక్స్ని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 6, 7 ఇవన్నీ సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకుని కీబోర్డ్లోకి వెళ్ళి డేటా ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో కీబోర్డ్లోకి వెళ్ళి డేటా ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ డేటా మొత్తం మనకి డిలీట్ కావడం జరిగింది. సో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, అదేవిధంగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం నేమ్లో ఈ ఆప్షన్ మొత్తాన్ని నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం మనం సెలెక్షన్ చేసుకుంటూ పోతే మనకి లేట్ అయిపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బీ మీద మౌస్ పాయింట్ పెట్టేసి కీబోర్డ్కి వెళ్ళి కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి ఈ డేటా మొత్తం సెలెక్షన్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీనికి చూడండి, ఇక్కడ క్యాప్షన్ ఇస్తాను నేను ఇక్కడ, అంటే షేడింగ్ ఇస్తున్నాను, కలర్ షేడింగ్ ఇచ్చాను. ఇప్పుడు మొత్తం మనకి ఇది సెలెక్షన్ అయింది. దీన్ని ఏ విధంగా చూస్తామంటే, ఇప్పుడు బీ పైన మౌస్ పాయింట్ పెట్టేసి మీరు కీబోర్డ్కి వెళ్ళి కంట్రోల్ బటన్ పట్టుకొని డౌన్ యారోని క్లిక్ చేస్తే అది కిందకి వెళ్తుంది. అంటే మీకు సెలెక్షన్ అయిందా లేదా అని చూపిస్తుంది. ఒకసారి చూడండి, ఒకసారి కీబోర్డ్కి వెళ్ళి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి డౌన్ యారో క్లిక్ చూడండి, 1,48,576 కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ మొత్తం మనకి సెలెక్షన్ అయిపోయింది. చూడండి, ఒకసారి నేను కలర్ చేశాను అక్కడ షేడింగ్. ఈ విధంగా అయితే మనకి ఇవన్నీ మొత్తం సెలెక్షన్ అయిపోయాయి అనమాట. సో అదేవిధంగా రోని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రోని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం రోలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, 4 పాయింట్లు పెట్టాను. 4 పాయింట్లు పెట్టి దీన్ని మొత్తం సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం సెలెక్ట్ అయిపోయింది అనమాట మనకి. ఇప్పుడు కంట్రోల్ పెట్టుకొని ఇప్పుడు లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే మనకి ఇది మొత్తం సెలెక్షన్ అయిపోయింది. అంటే ఆఖరి వరకు ఎంతవరకు ఉందో అంతవరకు. ఇప్పుడు దీన్ని కూడా కలర్ షేడింగ్ ఇస్తున్నాను చూడండి. దీన్ని కూడా ఒకటి ఇచ్చేసాను, లైట్ బ్లూ ఇచ్చాను దీనికి కలర్ షేడింగ్. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ ఇచ్చాను, మళ్ళీ గ్రీన్ ఇస్తున్నాను. ఇప్పుడైతే దీనికి ఈ విధంగా అయితే ఒక కలర్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు మనకి లాస్ట్ వరకు సెలెక్ట్ అయిందా లేదా ఏ విధంగా చూస్తామంటే, మౌస్ పాయింట్ 4 మీద పెట్టి కంట్రోల్ బటన్ క్లిక్ చేసి లెఫ్ట్ యారోని క్లిక్ చేస్తే ఈ విధంగా చూడండి, మనకి ఎక్స్ఎఫ్డి అంటే లాస్ట్ వరకు సెలెక్షన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం, ఫస్ట్ వచ్చేద్దాం. మళ్ళీ కంట్రోల్ పెట్టుకొని రైట్ సింబల్లో దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా రైట్ యారోని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 3, 4 లైన్లను కూడా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. దాన్ని కంట్రోల్ పట్టుకొని ఈ లైన్లన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జేఐ హెచ్ఐజేకే ఎల్ఎం ఇవన్నీ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. కంట్రోల్ బటన్ క్లిక్ చేసి ఇవన్నీ సెలెక్షన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అని మీకు చెప్తున్నాను. సో వ్యూవర్స్ అర్థమవుతుంది కదా మీకు. అదేవిధంగా మీకు కట్ కాపీ పేస్ట్ వీటి గురించి చెప్పేటప్పుడు అండు రీడ్ గురించి అయితే చెప్తాను. ఏంటంటే కట్ కాపీ పేస్ట్ మీకు ఎంఎస్ ఆఫీస్లో అయితే చెప్పేశాను. అదేవిధంగా అండు రీడ్ గురించి కూడా చెప్పాను. మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి కూడా, అండు రీడ్ అంటే ఏంటి అని. ఫస్ట్ కట్ కాపీ పేస్ట్ ముందు అండు రీడ్ చెప్పాలి మీకు. అండు రీడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు వరకు ఎంఎస్ ఎక్సెల్లో ఏ పాయింట్ని మనం ఇన్సర్ట్ చేసామో క్రియేట్ చేసానో అవన్నీ ఒకటి తీసేయాలనుకుంటే మనం అండు చేయాలి. అండు చేస్తే మనకి మొత్తం పోతాయి. మళ్ళీ అవి కావాలంటే మళ్ళీ రీడ్ని క్లిక్ చేస్తే మళ్ళీ అవి వస్తాయి అనమాట. ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, నేను మొత్తం అండు చేస్తాను. ఇవన్నీ ఒక లైన్ వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, పైకి నేను అండు చేస్తున్నాను పైన. అండు రీడ్ మీకు ఎంఎస్ ఆఫీస్లో చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఈ విధంగా అండు చేస్తుంటే మొత్తం పోయిందనమాట మనకి. మళ్ళీ రీడ్ చేస్తే ఆ పాయింట్ మళ్ళీ మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మళ్ళీ రీడ్ కొడుతున్నాను. రీడ్ కొడితే మళ్ళీ మనకు వస్తున్నాయి ఇవి. మళ్ళీ అండు చేశాను, అండు చేసి మళ్ళీ పోయాయి. దీన్ని కూడా అండు చేస్తాను, అండు చేశాను. చూసారా, ఫస్ట్ ఎలా ఉందో ఆ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అండు చేశాను, మొత్తం పోతున్నాయి అనమాట. మళ్ళీ మనం రీడ్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు వరకు ఏ స్టెప్లు మనం అప్లై చేసామో మొత్తం వస్తాయి మళ్ళీ రీడ్ చేస్తే. ఈ విధంగా రీడ్ చేస్తున్నాను చూడండి. రీడ్ చేస్తే ఒక స్టెప్ వస్తుంది అనమాట. ఈ విధంగా డేటాని డిలీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ అండు రీడ్ కూడా చేసుకోవచ్చు. మనం అండు రీడ్కి కంట్రోల్ జెడ్ కంట్రోల్ వైని ప్రెస్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు కట్ కాపీ పేస్ట్ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ మనకి ఒక డేటా అయితే ఉంది. ఈ డేటాని మనం మూవింగ్ చేయాలి, అంటే కట్ చేసి పేస్ట్ చేయాలన్నమాట. దాన్ని ఏ విధంగా చేస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, హోమ్ బటన్లో పైన మీకు కట్ కాపీ పేస్ట్ ఈ ఆప్షన్ కనిపిస్తుందా. ముందు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ డేటాని. ఇక్కడ చూడండి, కట్ని క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మనకైతే ఒక ట్రయాంగిల్ లైన్ చూపిస్తుంది చూడండి మీకు. ఈ విధంగా డ్రాగ్ అవుతుంది. ఇప్పుడు మనకి షీట్ 3లోకి వెళ్ళాను. ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఆ డేటాని. ఇప్పుడు చూడండి, పేస్ట్ని క్లిక్ చేయగానే ఆ డేటా మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఆ డేటాని. ఇక్కడ పేస్ట్ చేయగానే చూడండి, మనకి ఈ డేటా అయితే దీనిలోకి వచ్చేసింది. ఇప్పుడు షీట్ 2లో అయితే ఆ డేటా ఉండదు అనమాట. చూసారా. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అండు చేస్తున్నాను. అండు చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం అనమాట.
సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా, అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ రీప్లై అయితే ఇస్తాను. మళ్ళీ మనం ఫ్రంట్కి వచ్చేసాం. ఇప్పుడైతే ఈ బార్డర్ లైన్ పోవాలంటే కీబోర్డ్కి వెళ్ళి ఎస్కేప్ లైన్ క్లిక్ చేసి ఎస్కేప్ బోర్డ్ని క్లిక్ చేస్తే మనకి ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇదే షీట్లో మళ్ళీ ఇటు పక్క మూవింగ్ చేసాం దీన్ని. ఇప్పుడు అదేవిధంగా అండు చేస్తున్నాను. అండు చేసి మళ్ళీ మన డేటా మనకు వచ్చేసింది. ఇప్పుడు కీబోర్డ్కి వెళ్ళి ఎస్కేప్ కీని ప్రెస్ చేయగానే మనకి ఆ అండర్లైన్ అయితే పోయిందనమాట. దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డేటాని కాపీ చేసి పేస్ట్ చేస్తాను అనమాట. అంటే డూప్లికేట్ డేటాని మనం మళ్ళీ అదేవిధంగా దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఈ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ చూడండి మౌస్ పాయింట్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయింది. అదేవిధంగా మళ్ళీ ఇంకో దగ్గర కావాలంటే డూప్లికేట్ అక్కడ మళ్ళీ మౌస్ పాయింట్ పెట్టి పేస్ట్ కొడితే మళ్ళీ పేస్ట్ అయింది. ఈ విధంగా అయితే మనం డేటాని కాపీ చేసుకొని డూప్లికేట్ని పేస్ట్ చేయొచ్చు ఈ విధంగా. సో టుడే టాపిక్ వచ్చి ఇదనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.